నమస్తే ఫ్రెండ్స్, ఇక ఈరోజు వీడియోలో మన క్విక్లీ అర్థం చేసుకుందాం ఇండియాలో న్యూ లేబర్ యాక్ట్స్ 2025 గురించి. ఇవి మన కంట్రీలో లేబర్ లాస్కి వచ్చిన పెద్ద అప్డేట్స్లో ఒకటి. నవంబర్ 2025 నుండి సెంట్రల్ గవర్నమెంట్ 4 కొత్త లేబర్ కోడ్స్ని ఇంప్లిమెంట్ చేసింది. ఈ 4 కోడ్స్ 29 ఓల్డ్ లేబర్ లాస్ని రీప్లేస్ చేసి ప్రతి ఒక్కటి సింపుల్గా, మోడర్న్గా అండ్ ఈజీగా ఫాలో అవడానికి డిజైన్ చేశారు. ఫస్ట్ వన్, కోడ్ ఆన్ వేజెస్. ఇది ఎన్షూర్ చేస్తుంది ప్రతి వర్కర్కి మినిమం నేషనల్ ఫ్లోర్ వేజ్, కరెక్ట్ ఓవర్టైమ్ మరియు ప్రాపర్ శాలరీ స్ట్రక్చర్. ఇక్కడ అట్లీస్ట్ 50% శాలరీని బేసిక్ వేజెస్గా కౌంట్ చేస్తారు. సెకండ్ వన్, సోషల్ సెక్యూరిటీ కోడ్. ఈ కోడ్ బెనిఫిట్స్ ఇస్తుంది పీఎఫ్, ఈఎస్ఐసి అండ్ ఇన్సూరెన్స్ లాంటి వాటిని ఎక్కువ వర్కర్స్కి. అందులో గిగ్ వర్కర్స్, డెలివరీ పార్ట్నర్స్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ వర్కర్స్ కూడా ఉంటారు. థర్డ్ వన్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్. ఈ కోడ్ రూల్స్ పెడుతుంది కంపెనీస్ అండ్ వర్కర్స్ కోసం హైరింగ్, లే ఆఫ్స్ అండ్ స్ట్రైక్స్ అప్పుడు. ఇది డిస్ప్యూట్స్ని తగ్గించడం ఏం చేస్తుంది మరియు క్లియరర్ రూల్స్ ఇస్తుంది ట్రేడ్ యూనియన్స్ అండ్ నెగోసియేషన్స్కి. ఫోర్త్ వన్, ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్. ఇది ఫోకస్ చేస్తుంది వర్కర్ సేఫ్టీ, క్లీన్ వర్క్ ప్లేసెస్, మ్యాండేటరీ అపాయింట్మెంట్ లెటర్స్ మరియు హెల్త్ చెక్స్ పైన. చాలా ఇండస్ట్రీస్లో ఉమెన్ నైట్ షిఫ్ట్స్లో కూడా వర్క్ చెయ్యొచ్చు ప్రాపర్ సేఫ్టీ మెజర్స్తో. ఓవరాల్గా ఈ కొత్త లేబర్ కోడ్స్ ఏం చేస్తాయి, వర్కర్స్ని ప్రొటెక్ట్ చెయ్యడానికి, కన్ఫ్యూజన్ని తగ్గించడానికి మరియు బిజినెసెస్ గ్రో అవ్వడానికి హెల్ప్ చెయ్యడానికి. చాలా ఓల్డ్ లాస్ బదులు ఒకటే సింపుల్ సిస్టమ్ని తేవడం ద్వారా. కానీ కొన్ని యూనియన్స్ ఆర్గ్యూ చేస్తున్నాయి కొన్ని చేంజెస్ వల్ల జాబ్ సెక్యూరిటీ తగ్గొచ్చు అని. అందుకే డిబేట్స్ ఇంకా జరుగుతున్నాయి. ఇదే ఈరోజు క్విక్ ఎక్స్ప్లెనేషన్. మీకు ఇది హెల్ప్ఫుల్ అనిపిస్తే దయచేసి లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి అండ్ సబ్స్క్రైబ్ చెయ్యండి ఇలాంటి ఇంకా సింపుల్ అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ.